హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం ఇక్కడ జనగామ జిల్లాలో లింగాలగణపం మండలం జీడికల్ అనే గ్రామంలో ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక లేడీ బండ ఉన్నదంట. అది చాలా పురాతనమైన గుడి ఉన్నదంట ఒకటి. అక్కడ మనం ప్రస్తుతం ఉన్నాము. అక్కడ లేడీ అడుగులు, అలాగే శ్రీరాముడు పాదం అడుగులు, బాణం వేసిన అడుగులు, మళ్ళీ లేడీ చనిపోయిన అడుగులు ఉంటాయి. ఇవి మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఊరు వాళ్ళు చెప్పిన ప్రకారం ఎలా ఉంటుందో మనం చూద్దాం. పదండి. అక్కడ గుడి అవపడుతుంది కదా, అక్కడ గుడి ఎలా ఉంటుందో అని చూడాలనుకుంటున్నారా? పదండి పోదాం. ఇదే స్వామివారి గుడి చూడండి. మీరు కూడా అక్కడన్నారా ఎలా ఉంది అనిపించింది అన్నాడు. యూట్యూబ్ వస్తారా చెప్పు ఏదో ఒకటి మీకు ఎలా అనిపించింది? మనం నిలబడదాం పడి మనం వాయిస్ తీసుకోకుండా స్టార్ట్. ఇదే ఇక్కడ రాముని అడుగు కాలాడు చూడండి. అన్నమాట ఇక్కడే రాముల వారు లేడీని కొట్టిన బాణం కావాలంటే చూడండి. ఇగో ఇది అదే. ఇక్కడ కూడా అచ్చులు ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇక్కడే రాముల వాడి పాదాలు ఉన్నాయి, చేతి అచ్చులు ఉన్నాయి, కావాలంటే రాముల వారి చేతి అచ్చు కూడా ఉంది చూడండి. ఇక్కడే రాముల వారి పాదం కావాలంటే చూడండి. ఇక్కడ పురాతనమైన కాలం నుంచి ఇక్కడనే అచ్చు త్వరబడి ఉంది. ఇక్కడ లేడీ పాదం ఉంది, కావాలంటే చూడండి. రాముల వారు లేడీకి వేసిన బాణం ఎక్కడ తగిలి చనిపోయిందో చూద్దాం పదండి. ఇక్కడ లేడీ చనిపోయిందని చెప్పాను కదా ఇంతకుముందు. అది చనిపోయిన దాని రక్తం ఇదే చూడండి. కొన్ని శతాబ్దాలుగా ఉంది కాబట్టి నల్లబడిపోయింది. అలా మీకు కొద్దిగా క్లారిటీ అవపడకపోవచ్చు. అండ్ లేడీ చనిపోయిన లేడీ చర్మం ఇక్కడ బండ కట్టుకుంది, కాకపోతే కూడా మరి అంతగా కనపడదు, కానీ చాలా శతాబ్దాలుగా ఉంది కాబట్టి ఇక్కడ అచ్చు అలానే ఉంది. ఇక్కడ కొన్ని వీళ్ళ నుంచి ఇక్కడ తాత ఉన్నాడంట. ఇక్కడ చరిత్ర గురించి తాతని అడుగుదాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరిగి ఉంటుందా కావాలని మాకు చెప్పారా? అప్పుడు చెప్పి ఇప్పుడు గుడి చరిత్ర గురించి మాకు చెప్పారా? ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక హోల్ లాంటిది ఉంటుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ ముంగట ఉంటుంది. ఇది రాముల వారి గుడి కోసం తెరిచి పెట్టారంట. కానీ అక్కడ రాముల వారి గుండంలో నుంచి అక్కడికి వాటర్ వచ్చి ఈ గుడిని కట్టకుండా చేశారంట. అందుకే ఈ ప్లేస్లో కట్టారు. అందుకే మనం ఇలా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి, కానీ ఆ వాటర్ని బట్ట పెట్టి తుడిస్తే పుణ్యాత్ములకు అయితేనే అందరం నుంచి వాటర్ వస్తాయి, పాపాత్ములకి రావంట. కొందరు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది ఒక హోల్. అలాగే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, వీళ్ళని వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ
ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వాటర్. ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ వాటర్ వస్తాయి కానీ పుణ్యాత్ముల మాత్రమే ఇక్కడ వాటర్ వస్తాయి, పాత్మలకు రావు. అది మెయిన్ ముచ్చట. అది